అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పిల్లలు బాగా ఇష్టపడి తినే చోలే పన్నీర్ కర్రీ చూద్దామా? ఏం లేదండి, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న శనగలు వేసుకుని అందులో ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనియండి. ఆ తర్వాత కారం వేసి ఇంకొంచెం వేయించండి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించండి, ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. తర్వాత ఉడకపెట్టుకుని పొట్టు తీసుకుని కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా కూరలో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోండి. తరువాత కొత్తిమీర, కసూరి మెంతి, కొంచెం మసాలా వేసుకుని ఆ తర్వాత లాస్ట్ కి తురుముకున్న పన్నీరు యాడ్ చేసేసుకోండి. అంతే, చాలా రుచిగా ఉంటది. పూరీల్లో గాని చపాతీలో గాని చాలా బాగుంటది. థ్యాంక్ యూ.